మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ కు సంబంధించి రాష్ట్ర జోనల్ జిల్లాల వారీగా పోస్టులు సబ్జెక్టుల పోస్టులు రిజర్వేషన్లతో పూర్తి స్థాయిలో ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది. ఆన్లైన్ ఫీజు చెల్లింపు దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు కొనసాగుతుంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు ఉంటాయి. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్నికల ముందు విడుదల చేసిన డిఎస్సి 2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు సమర్పించవచ్చు. మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ కు సంబంధించి రాష్ట్ర జోనల్ జిల్లాల వారీగా పోస్టులు సబ్జెక్టుల పోస్టులు రిజర్వేషన్లో పూర్తి స్థాయిలో ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా 2 విధానాలను తీసుకొచ్చింది. యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులకు ఐచ్ఛికాలు నమోదు చేయాలని పేర్కొంది. దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధృవపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు. ఈసారి ముందుగానే తీసుకుంటున్నారు. ఒక అభ్యర్థి 3 రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యతలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికల ప్రకారమే పోస్టింగ్లు ఇస్తారు. మొదటి దరఖాస్తు సమర్పించినప్పటికీ గడువు ముగిసేలోపు అర్హత ధృవపత్రాలను అప్లోడ్ చేయకపోతే హాల్ టికెట్లు జారీ చేయరు. అభ్యర్థులు ముందుగానే అన్ని సరిచూసుకుని దరఖాస్తులు సమర్పించాలి. ఏమైనా తప్పులుంటే సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణలకు అవకాశం ఉండదు. ఆన్లైన్ ఫీజు చెల్లింపు దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు కొనసాగుతుంది. మే 20 నుంచి నమూనా పరీక్షలుంటాయి. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్నికల ముందు విడుదల చేసిన డిఎస్సి 2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు సమర్పించవచ్చు. అప్పట్లో దరఖాస్తు చేసిన పోస్టులకు కాకుండా వేరే పోస్టులకు దరఖాస్తు చేస్తే మాత్రం ఆ ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు 750 రూపాయల చొప్పున చెల్లించాలి. ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. విజయవాడ నగరాన్ని మరింత సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. విజయవాడ 4వ డివిజన్ శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ భారతీనగర్లో పలు సీసీ రోడ్ల పనులకు ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల నిధులతో ఈ సీసీ రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పారు. విజయవాడ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరిలతో కలిసి విజయవాడ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులతో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో డ్రైనేజీ, ఎస్టీపీ సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. విజయవాడ నోవాటల్ దగ్గర ఉన్న 2 ఫ్లైఓవర్స్ మధ్య నీళ్లు నిలిచిపోయే సమస్య, ఫ్లైఓవర్లపై నుంచి నీళ్లు రోడ్డు మీద పడే సమస్య నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని నేషనల్ హైవే అధికారులు ఈ సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగిందన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి డ్రైనేజీ పనులు నెల రోజుల్లో నేషనల్ హైవే అథారిటీ కార్యరూపంలోకి తీసుకురానుందన్నారు. శ్రీనివాసనగర్ కాలనీ అంతేకాకుండా భారతీనగర్ కాలనీలో ఎన్నో రోడ్లు చేశారు. దాంట్లో భాగంగా ఇవాళ ఈ 2 రోడ్లకి 2 కోట్ల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారు 2 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేపించి రోడ్లని బాగు చేసే పనిలో ఇక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారు అయితే కార్పొరేషన్ డబ్బులన్నీ తన వాటికి తెచ్చుకుంటున్నాడు. అట్లా విధంగా కాకుండా సమగ్రంగా విజయవాడ డెవలప్ అయ్యే విధంగా సమగ్రంగా ప్లాన్ చేస్తాం. మొన్న కూడా మంత్రి నారాయణ గారితో అధికారులు అందరితో నేను గద్దె రామ్మోహన్ రావు విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఇక్కడికి అవసరమైన డ్రైనేజ్ కానీ ఎస్టీపీ కానీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నోవాటెల్ దగ్గర 2 ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది, దాని మీద దృష్టి పెట్టాలని సీరియస్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫ్లైఓవర్ల మీద నుంచి కూడా నీళ్లు వచ్చి రోడ్ల మీద పడుతున్నాయి. అది కూడా పైప్ లైన్ లేపడం వల్ల జరుగుతుందని గట్టిగా నేషనల్ హైవే అధికారులని గట్టిగా రోజు సమావేశంలో నిలదీయడం జరిగింది. వారు దానికి అంగీకరించి త్వరలో పనులు చేపడతామని చెప్పారు. అంతేకాకుండా బెంజ్ సర్కిల్ నుంచి కూడా డ్రైనేజ్ పనులు ఇమీడియట్గా నేషనల్ హైవేస్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. అది కూడా ఒక నెల రూపాయల లోపల అది కూడా కార్యరూపం దాల్చబోతుంది. తప్పకుండా ఈ విజయవాడ నగరం ఆధునీకరంగా సుందర నగరంగా తయారు చేసే కార్యక్రమంలో మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. డిఎస్సి అంటే చంద్రబాబు అంటే డిఎస్సి అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మొత్తం 1.8 లక్షల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని నిరూపించామని మంత్రి నిమ్మల అన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారన్నారు.
డిఎస్సీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సీ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మొత్తం 1.8 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో డిఎస్సీ అభ్యర్థులకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1000 మంది అభ్యర్థులకు నిమ్మల ఉచితంగా కోచింగ్ అందిస్తున్నారు. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలతో శిక్షణా కేంద్రంలో అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో పాల్గొన్న మంత్రి కేక్ కట్ చేసి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. విద్యారంగంలో అనేక సంస్కరణకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించామన్నారు. మళ్ళీ ఆ 1,79,000 పోస్టులకి మళ్ళీ 16,000 పైబడి పోస్టులు మళ్ళీ డిఎస్సీ ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా 2 లక్షల డిఎస్సీ పోస్టులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు మాట ఇచ్చారు. ఏదైతే ఈ యొక్క డిఎస్సీకి సంబంధించి రేపు విద్యా సంవత్సరానికి ముందే ఈ యొక్క డిఎస్సీ పరీక్షను నిర్వహించి ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తామని. ఈ యొక్క ఎస్సీ కేటగిరైజేషన్ రావడం వల్ల 2 నెలలు లేట్ అయినప్పటికీ ఆ కేటగిరైజేషన్ ఏదైతే వచ్చిందో వెంటనే మళ్ళీ ఈ రోజు నోటిఫికేషన్ రావడం, దానికి షెడ్యూల్ కూడా ప్రకటించడం, ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం, ఇవన్నీ కూడా మీరందరూ కూడా చూశారు. ఆ సందర్భంలో అంటే మాట ఇస్తే ఆ మాటను నిలుపుకునేటువంటి ప్రభుత్వం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన మొదటి 5 సంతకాల్లో డిఎస్సీ నోటిఫికేషన్ అదొక సంతకం. ఈ రకంగా మన పట్ల మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఒక విప్లవాత్మకమైన మార్పులు ఇవాళ విద్యాశాఖలో కూడా తీసుకొస్తూ ఈరోజు డిఎస్సీ నోటిఫికేషన్ కూడా అన్నమాట ప్రకారం ఇచ్చినందుకు నారా లోకేష్ బాబు గారు, మరి వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో మేము పనిచేయగలుగుతున్నాం అంటే ఆయన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆయన ప్రధానమంత్రిగా ఆయన ఆశిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఆరోగ్య రంగంలో మార్పులు రావటం లేదని మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయటం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమన్నారు. ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అనేక అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య రంగం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభావం, ఏపీ ఆరోగ్య బడ్జెట్పై విశ్లేషణ అంశంపై రాష్ట్ర స్థాయి ఆరోగ్య సదస్సును నిర్వహించారు. బందర్ రోడ్లోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక, జన విజ్ఞాన వేదికల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖలో కార్యదర్శిగా పనిచేసి పదవి విరమణ చేసిన ఐఏఎస్ అధికారి పివి రమేష్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు బడ్జెట్ విశ్లేషకులు డేవిడ్ సుధాకర్తో పాటు వైద్యులు, వైద్య ఆరోగ్య రంగంలో పనిచేసిన అనుభవం ఉన్నవారు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి రమేష్ మాట్లాడుతూ, ఆరోగ్యం అనేది పౌరుడి ప్రాథమిక హక్కుగా మారాలని, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉండాలన్నారు. రాను రాను ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పుకుంటూ ప్రైవేట్ రంగానికి వైద్యాన్ని అప్పచెప్పడం ఆందోళనకరమైన అంశమన్నారు. వైద్యాన్ని వ్యాపారంగా చూస్తూ లాభమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ఆరోగ్య రంగంలో కేరళ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శవంతంగా ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిక చేసుకున్నప్పుడు మరణాల రేటు కేరళలో తక్కువగా ఉందని, వైద్య సౌకర్యాలు బాగా మెరుగయ్యాయని, ప్రజలకు తేలికైన చౌకైన ఉచిత వైద్యం అందుబాటులో ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచానికి జర్మనీలోని ఆరోగ్య రంగం ఆదర్శంగా ఉంటే భారతదేశంలోని చిన్న రాష్ట్రం కేరళ భారతదేశానికి ఆదర్శంగా ఉందని గుర్తు చేశారు. నెలకి 20-30 ఇవన్నీ కూడా సిజేరియన్ లెక్క చేస్తారు. ఎందుకంటే తర్వాత ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు తీసుకురావచ్చు. అంటే ఒకటి, ఫస్ట్ పేషెంట్లు లేరు, 2 ఫ్యాకల్టీ ఉండదు. ఎందుకంటే మీరు ప్రొఫెసర్లని సడన్గా గబాలను తయారు చేయలేరు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొన్ని ప్రొసీజర్స్ పద్ధతులు ఉన్నాయి. ఇది ఈ ఫ్యాకల్టీ ఉండరు, పేషెంట్లు లేరు. స్టూడెంట్లు ఎలా నేర్చుకుంటారు? స్టూడెంట్లు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గూగుల్, యూట్యూబ్ నుంచి ఈ స్క్రీన్లో ఎలాగైతే నన్ను చూస్తున్నారో ఆ విధంగానే వర్చువల్గా నేర్చుకుంటారు. కాబట్టి దెర్ ఇస్ నో టచ్ అండ్ ఫీల్, దెర్ ఇస్ నో రియల్ ఎక్స్పీరియన్స్. అక్కడ నెంబర్లు గణనీయంగా పెరగడం, దాంట్లో మీకు మెరిట్ ఉన్నా లేకపోయినా, నీటిలో 0 మార్కులు వచ్చినా కూడా మీకు సీటు తీసుకోవచ్చు. పీజీ సీట్ 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఈరోజు ఒక్క పీజీ సీటు. కాబట్టి 3 నుంచి 5 కోట్ల రూపాయలు కట్టి నాకు 0 మార్కులు తెచ్చుకుని నేను
రేపు సర్జను, ఆర్థోపెడిక్ సర్జను, లేకపోతే జనరల్ సర్జను, కార్డియాలజిస్ట్. అర్జీదారుల సౌకర్యార్థం వాతావరణంలో ఎండ తీవ్రత వల్ల జనవాణి పనివేళల్లో మార్పులు చేస్తున్నట్లు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ కొత్త పనివేళలు సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు ఉంటాయని పేర్కొంది. ఈ కొత్త సమయాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని, అందుకనుగుణంగా జనసేన జనవాణి సేవలు వినియోగించుకోవాల్సిందిగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు గతంలో జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. వివిధ రకాల సమస్యలతో జనవాణికి వచ్చిన ప్రజలకు జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకుని పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. ఈ తరుణంలో అర్జీదారుల సౌకర్యార్థం వాతావరణంలో ఎండ తీవ్రత వల్ల జనవాణి పనివేళల్లో మార్పులు చేయడం జరిగిందని జనసేన పార్టీ వెల్లడించింది. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగింపుగా సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు నిర్వహిస్తారు. ఈ కొత్త సమయంలో నేటి నుంచి అమల్లోకి వస్తున్నందున అందుకు అనుగుణంగా జనసేన జనవాణి సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ మేరకు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. నేడు 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు. రాబోయే మరో 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. నిన్న నంద్యాల జిల్లా అవుకులో 42.6, తిరుపతి జిల్లా వెంకటగిరిలో, చిత్తూరు జిల్లా నగరిలో, పునుగోడు, ప్రకాశం జిల్లా పునుగోడులో 42.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వడగాలులు వీచాయి. అంతేకాకుండా సోమవారం సైతం 31 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు. రాబోయే మరో 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు నిన్న వైఎస్ఆర్, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, పార్వతీపురం, మన్యం, అన్నమయ్య జిల్లాలో పలుచోట్ల వానలు పడ్డాయని పేర్కొంది. గృహ వాణిజ్య సంస్థల ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగంలో 6% ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE తెలిపింది. దీనివల్ల ఏడాదికి సుమారు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, ఫలితంగా 10,000 కోట్లు మిగిల్చినట్లు అవుతుందని వెల్లడించింది. సాధారణంగా చాలా మంది 20 డిగ్రీల దగ్గర ఏసీలను వినియోగిస్తున్నారన్నారు. హోటళ్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, వాణిజ్య ప్రదేశాల్లో ఏసీలను వినియోగించేటప్పుడు 24 డిగ్రీలు పెడితే కర్బన ఉద్గారాల విడుదల తగ్గుతుందన్నారు. ఏసీల జీవిత కాలము పెరుగుతుందని తెలిపారు. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించామని BEE పేర్కొంది. శ్రీ అభివృద్ధి దేశాభివృద్ధి అని శ్రీ పరంజ్యోతి కల్కి భగవత్ దాసాజీ ప్రబోధించారు. స్త్రీ సాధికారత అనేది ఒక రాజకీయ ఉద్యమమో సామాజిక ఉద్యమమో కాదని, స్త్రీ సాధికారత అంటే స్త్రీ చైతన్యంలో ఒక మార్పు అని చెప్పారు. స్త్రీ శక్తి వరంలో స్త్రీకి కావలసిన జ్ఞానం శ్రీ పరంజ్యోతి దైవిక ప్రక్రియ ద్వారా స్త్రీ శక్తిని నింపుతుందన్నారు. ఇదే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశమని తెలిపారు. శ్రీ పరంజ్యోతి కల్కి సంఘ సభ్యులు స్త్రీ శక్తి వరం పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి 8 గంటల జ్ఞాన తరగతులను ఆటోనగర్లోని కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంను కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీ పరంజ్యోతి కల్కి భగవద్ దాసాజీ శిక్షణ తరగతులతో మాట్లాడుతూ శ్రీ భగవాన్ ప్రబోధించిన స్త్రీ సాధికారత గురించి ఉపదేశించారు. స్త్రీ చైతన్యంలో ఎదగడం, తన ఆలోచన విధానంలో ఒక మార్పు రావడం, స్త్రీ ఒక ప్రేమపూర్వకమైన స్నేహభావంతో ఉండే ఒక తల్లిగా, ఒక భార్యగా కుటుంబాన్ని పైకి తీసుకొస్తూ సమాజ సేవకురాలిగా, భక్తురాలిగా ఉంటే మన దేశం అభివృద్ధి జరుగుతుందని ఇదే శ్రీ భగవాన్ తెలిపారని శ్రీ పరంజ్యోతి కల్కి భగవద్ దాసాజీ చెప్పారు. స్త్రీ చైతన్యంలో ఒక మార్పు కోసం స్త్రీలో అణిచిపెట్టుకున్న భావోద్వేగాల నుండి విముక్తి చేసి తనకు తన ఇష్టమైన దైవంతో అనుసంధానం చేస్తూ శ్రీ పరంజ్యోతి అనుగ్రహంతో స్త్రీ చైతన్యంలో ప్రశాంత స్థితిని, ప్రేమ స్థితిని, ఆనంద స్థితిని, కరుణ స్థితిని నింపే క్రమంలోని ఇటువంటి శిక్షణా తరగతులు దోహదం చేస్తాయన్నారు. ఈ స్థితిలో ఉన్న స్త్రీ తన కుటుంబాల్లో ప్రశాంతతను నింపుతుంది. కార్యక్రమంలో పాల్గొన్న గద్దె అనురాధ మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మహిళల శ్రేయస్సు కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన శ్రీ పరంజ్యోతి సంఘ సభ్యులను అభినందించారు.
మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహిళల దగ్గర నుంచి మనం తలుచుకుంటే మొన్న కరోనాలో కష్ట సమయంలో ఆ రోజున కోవాక్సిన్ని కనిపెట్టిన మరి ఎల్లా మరి ఆవిడ మిసెస్ ఎల్లా ఆవిడ దగ్గర నుంచి మనం ఈ రోజున చంద్రమండలానికి వెళ్ళిన ఆవిడ వరకు కూడా సునీత విలియమ్స్ గురించి కూడా చెప్పుకోవాలని అంటే ఎంతమంది మహిళలు ఎన్ని ఘన విజయాలు ఇవాళ ఒకటే రెండు కాదు ఐఏఎస్ ఆఫీసర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ముఖ్యంగా తమ బిడ్డలకు తల్లిగా ఎంతమంది బిడ్డల్ని ఈ రోజున మరి ఈ సమాజం బాగుపడటం కోసం ఈ సమాజంలో శక్తి నింపటం కోసం ఒక స్త్రీ అనేది పనిచేస్తూ ఉందనేది మనం చూస్తూ ఉన్నాం. సుచిత్ర ఎల్లా ఆవిడ అసలు కరోనాకి మందు కనిపెట్టి ఇవాళ ప్రపంచ దేశాల్లోనే మన భారతదేశాన్ని నిలబెట్టిన మహిళ. స్త్రీ సాధికారత అంటే ఒక రాజకీయ పరంగానో లేదా ఒక కేవలము ఎకనామికల్గా అని కానీ ఆర్థిక పరంగా అని కానీ అర్థం కాదు. స్త్రీ సాధికారత అంటే తన అంతరంగ భావోద్వేగాలలో నుంచి ఇరుక్కోకుండా బయటకి వచ్చి ఆ యొక్క ప్రేమతత్వాన్ని కనుక్కొని ఆ ప్రశాంతత వైపు ఆనంద స్థితిలో జీవిస్తేనే అది కుటుంబ ప్రశాంతతకి దేశ అభివృద్ధికి కూడాను దారి తీస్తుంది. కాబట్టి ఈ రోజు ఆ దానికి సంబంధించినటువంటి స్త్రీశక్తి వరము అనేటువంటి ఈ కార్యక్రమంలో ఈ సప్త కోశాల యొక్క జ్ఞానాన్ని ఇస్తూ పైగా ఆ జ్ఞానముతో పాటు కోశాల యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక నేరాలు అధికమయ్యాయని వైసీపీ నేత పోతెన వెంకట మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిట్ ఫండ్ ఫైనాన్స్ పేరిట కూరపాటి సత్యనారాయణ అనే వస్త్రలత వ్యాపారి దాదాపు 150 కోట్ల రూపాయల మేర ఆర్థిక కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 600 కుటుంబాలు కూరపాటి సత్యం బారిన పడి మోసపోయాయని తెలిపారు. ఇందుకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వానికి ఈ ఆధారాల్ని అందజేస్తామని తెలిపారు. సత్యనారాయణకు విజయవాడ నగర పరిధిలోనూ పరిసర ప్రాంతాల్లోనూ కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని, బినామీల పేరిట ఉన్న మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నాయని తెలిపారు. సత్యనారాయణ ట్రస్ట్ ఆస్తులను కూడా కొనుగోలు చేశాడని మహేష్ వివరించారు. సత్యనారాయణకు కొందరు రాజకీయ నాయకుల సహకారం ఉందని, వారి సాయంతో బాధితులను బెదిరిస్తూ బ్లాక్మెయిలింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కూరపాటి సత్యనారాయణ మోసాలపై దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కూరపాటి సత్యం, అతని కుమారుడు రాజా, అలాగే అతని కుటుంబ సభ్యులు, అతని బంధువుల పేర్ల మీద ఉన్న ఆస్తుల మొత్తాన్ని కూడా జప్తు చేయాలి, విచారణ చేయాలి, 600 కుటుంబాలకే న్యాయం చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమైతే కోరుతాం. అట్లాగనే ఇంకొక పెద్ద విషయం, వన్ టౌన్లో ఒక ట్రస్ట్ ఆస్తి కూడా ఇతను కొనుగోలు చేశాడు. అసలు ట్రస్ట్ ఆస్తి అమ్మడానికి వాళ్ళెవరు, కొనడానికే ఇందులో కూడా అనేక సందేహాలు ఉన్నాయి. మరి సబ్ రిజిస్టర్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి చాలా తేడా ఉంటుంది, మీ అందరికీ తెలుసు ఆ విషయం. మరి సబ్ రిజిస్టర్ వాల్యూ కనుక ఆ సంస్థకి డిపాజిట్ చేస్తే మరి మార్కెట్ వాల్యూ డబ్బులు ఏమైనట్టు? ఆ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళి? ట్రస్ట్ ఆస్తి అమ్మాలంటే మరి అధికారుల అనుమతి ఉండాలి. మరి అధికారుల అనుమతి లేకుండా మరి ట్రస్ట్ ఆస్తి ఎలాగమ్మారు? ఏ విధంగా తను కొనుగోలు చేశాడు? మార్కెట్ వాల్యూకి సబ్ రిజిస్టర్ వాల్యూకి డిఫరెన్స్ ఉన్న ఆ డబ్బులని ఎవరి జేబులోకి వెళ్ళి? ఈ అంశం మీద కూడా దర్యాప్తు చేయాలి. మరి 150 కోట్ల రూపాయల డబ్బులు ఏమైనాయి? మాకు తెలిసే దగ్గర 80 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు ఉన్నాయి, కనపడుతున్నాయి కంటికి ముందు, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా మేము కొంతవరకే సమాచారం తెచ్చామనుకున్నాం. ఇంకా వేరే ఊళ్ళల్లో, వేరే జిల్లాల్లో కూడా ఇతని బినామీ పేర్ల మీద ఆస్తులు పెట్టారని. 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న చంద్రబాబు నవయువకుడు వలె ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారని పీఆర్కే రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రానికి నేడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గౌరవంగా చెప్పుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో గన్నవరం పంచాయతీ సర్పంచ్ నిడమర్తి సౌజన్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి స్ఫూర్తిదాత, విజన్ 2047 ప్రదాత సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా స్థానిక గన్నవరం పీఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ పార రామకృష్ణ గన్నవరం గ్రామ పంచాయతీ శానిటేషన్ వర్కర్స్కు సుమారు 100 మందికి వస్త్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్కే ఫౌండేషన్ చైర్మన్ పార రామకృష్ణ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు మన రాష్ట్రంలో జరిగిన అరాచకాలు దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. గత ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి ఎవరు అనే సందేహంలో గడిపామన్నారు. రాష్ట్రానికి నేడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గౌరవంగా చెప్పుకుంటున్నామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 164 సీట్లు సాధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ పీఆర్కే ఫౌండేషన్ స్థాపించడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు స్ఫూర్తిదాయకమన్నారు. నేను పుట్టి పెరిగినటువంటి గన్నవరం నియోజకవర్గానికి నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. అనంతరం మాజీ ఉప సర్పంచ్ టీడీపీ నాయకులు జాస్తి శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న చంద్రబాబు యువకుడు వలె ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. పీఆర్కే ఫౌండేషన్ ద్వారా పంచాయతీ శానిటేషన్ వర్కర్స్ కు వస్త్రాలు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిమేర హరికృష్ణ, జాస్తి శ్రీధర్, కాసరనేని రంగబాబు, టీఎస్ఆర్కే ప్రసాద్, జాస్తి తాతారావు, షేక్ రఫీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మాకు ఇక్కడ పంచాయతీ ఉందని, ఇక్కడ వర్కర్స్ ఉన్నారని సర్పంచ్ గారు మేము వాళ్ళ కొరకు ఏ విషయాన్ని అడుగుతామని జ్ఞాపకం చేసుకుని మీరు ఏదైనా చేసే ముందు మమ్మల్ని ఒకసారి గుర్తుపెట్టుకుని ఇక్కడ చేయాలని అడుగుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం చేసుకోవాలి. ఇంకా మనకున్నది 1 year 1 సంవత్సరం మాత్రమే ఉంది. అయినా కూడా ఈ రోజు మరి సీఎం గారి జన్మదిన సందర్భంగా మనం చేస్తున్న ఈ కార్యక్రమం విషయంలో పెద్దలు చాలా మంది మన దగ్గరికి వచ్చి ఉన్నారు. మరి జాస్తి శ్రీధర్ గారు, అలాగే రంగబాబు గారు, రఫీ గారు, మరి వీళ్ళతోనే భాగంగా మళ్ళీ స్వామి అని శ్రీనివాసరావు గారు వాళ్ళు కూడా మనకి ఎంత హెల్ప్ చేశారు. చీరలు, బట్టలు అవన్నీ తీసుకురావడానికి కూడా మనకు సహాయపడ్డారు. అలాగే ఇంకా తాతారావు వారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు, మీరు సంపాదించిన దానిలో ఎంతో కొంత తిరిగి పేద ప్రజలకు పంచిపెట్టండి, మీరందరూ అంత అభివృద్ధి చెందారు అని ఇప్పుడు చాలాసార్లు చెప్తా ఉంటారు. చాలా వేదికల మీద కూడా చెప్తా ఉంటారు బాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ. ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ పీఆర్కే ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ఇక్కడ వీరవల్లో జన్మించిన జన్మస్థలం కూడా మేము పక్కనటువంటి వీరవల్లే. మా అమ్మమ్మ గారిది, మా అమ్మగారిది వీరవల్లే. చాలా మన చుట్టుపక్కలంతా కూడా నా బంధుగణం అంతా కూడా వీరవల్లి చుట్టుపక్కల, గన్నవరం చుట్టుపక్కల అంతా ఉన్నారు. అదేవిధంగా నేను పుట్టిన ఈ గన్నవరం నియోజకవర్గానికి నా సహాయ సహకారాలు నాకు తోచినంత వరకు సహాయం చేయాలని పీఆర్కే ఫౌండేషన్ బట్టలు ఇవ్వడానికి ముందుకు వచ్చి రావడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని ఆర్కే గారిని మనస్ఫూర్తి కోరుకుంటూ, పంచాయతీ కూడా ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి పంచాయతీ నెంబర్ 1లో తీర్చిద్దాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారి భర్త నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.